Okay, sir. Good morning, sir. All of you, good morning, sir. Sir, good morning, sir. Good morning. Good morning, all of you leaders. Good morning. Welcome, welcome. Okay, Welcome sir. to Good COVID morning, all meeting. of you. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్ వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్ Good morning, sir. అందరికి గుడ్ మార్నింగ్. Yes, good సార్ morning, good morning, sir. Good morning, sir. Good morning, sir. Good సార్ morning. మీ గురించే చూస్తున్నాం సార్. రాజేష్ సార్, నిన్న ఆల్రెడీ నేను టైమే సరిపోలేదు మనకి. మీ గురించే చూస్తున్నాం సార్. చెప్పండి. మీరు నిన్న ఒకటి అన్నారు, కొద్దిగా రాబోయే అప్డేట్స్ గురించి కొద్దిగా డిస్కషన్ చేద్దామని చెప్పేసి. చెప్పాం కదా సార్, ఇంకా 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 అంతా ఏమంటారు కదా, అంటే మిరాకల్. అది కాదు సార్, అంటే మీ నోటి ద్వారా ఇంకా ఆ, క్లారిటీగా తెలుసుకోవాలని కొద్దిగా చూడండి, అనుకుంటున్నాం. మా చలో ఆ సిచ్యువేషన్ అయితే చెప్దాం, మాట్లాడుకుందాం. బట్ ఏంటంటే ఓకే సార్. మిరాకల్ అనేది సార్, మిరాకల్ ఎప్పుడు అంటాం సార్, మనకు తెలియకూడదు, జరగాలి, దాన్ని మిరాకల్ అవును అంటారు. సార్, అంటే మనకి తెలియకుండా జరిగిందంటే మిరాకిల్ అంటాం. అదనమాట. అంటే నా ఆలోచన ఏంటంటే చలో రాణి రాణి కొద్దిగా అంటే అంటే సస్పెన్స్ లో పెడదామని అనుకున్నారు మీరు. సరే సార్. ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు 25% అయితే చెప్పాను కదా సార్ నేను. అవునవును సార్, అవును సార్. దగ్గర 25% అయితే చెప్పాను. సో ఇంకా చాలా ఉన్నాయి సార్, కాకపోతే ఎందుకంటే చాలా అప్డేట్ వస్తున్నాయి, కొంచెం సార్ రాని చూద్దాం. అవును సార్, కొన్ని మార్నింగ్ లో అయితే కొన్ని రిలీజ్ చేశారు, కానీ మీ నోటమ్మడి ద్వారా కూడా మేము వింటే బాగుంటదని అలా అనుకుంటున్నాం. అదే సార్. మీరు లేదు, సస్పెన్స్ అంతగానం ఏం జీర్ణించగలేం సార్, దాన్ని చెప్పండి సార్. ఏం లేదు సార్, మనకు అంతా మంచి జరుగుతుంది, ఇట్లా మొత్తం మంచి జరుగుతుంది సార్. మంచిగా నిన్న జరగాలని చెప్పాను, నిన్న మీరు ఉన్నారా కోరుకుంటున్నాం సార్? నిన్న మీరు ఉన్నారా? ఉన్నాం సార్. ఉన్నారు కదా. ఉన్నాం సార్. సో నిన్న చెప్పిందే జరుగుతుంది, నిన్న ఆల్మోస్ట్ అదే జరుగుతుంది. కొద్దిగా ఇంకేమైనా కొత్తగా వస్తే రాని సార్, అవి వేస్ట్, అవి అట్లా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అనుకోండి, ఏమైతే చెప్పను సార్, అవి అందులో కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి నేను అట్లా, అందుకని సస్పెన్స్ అంటే ఏం లేదు, ఇదేం లేదు సార్. నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా బాగా రోజులు లేదు కదా సార్, మనకు ఏ వస్తువు రాని. ఇప్పుడు మనం ఎప్పుడన్నా, ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే పూర్తిగా, సో అందులో కొన్ని కొన్ని వస్తాయి, కొన్ని రావు సార్. అంతేనండి సార్. అన్ని వచ్చినా కూడా రేపే ఎల్లుండి రావు. అంటే ఎగ్జాంపుల్ 1వ తారీఖు 2వ తారీఖు రావు అనమాట. అంటే కొద్దిగా స్టెప్ బై స్టెప్ వెళ్తాయి అనమాట. ఓకే ఓకే సార్. అన్ని వచ్చినా కూడా ఎట్లా వస్తాయి, 1వ తారీఖు నాడు అన్ని రావు, ఇట్లా అనమాట. ఇప్పుడు మనకు రేపు ఒక అప్డేట్, ఇవాళ రాత్రి అన్నా రేపన్నా మనకు ఒక అప్డేట్ వస్తుంది. అట్లా ఈ విధంగా మనకేంటంటే కొన్ని అప్డేట్స్ అలా వస్తూ ఉంటాయి. అవి 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 ఒక రకంగా వస్తాయి, ఒక రకంగా కొన్ని వస్తాయి, కొన్ని రావు. ఆ వాటి గురించి మనం ఇప్పటి నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఆలోచించుకుందాం సార్, మంచిగా జరుగుతుంది సార్. ఇప్పుడు మన లీడర్లు అందరూ కూడా చాలా బాగా షేర్ చేసుకున్నారు. సో అలా కాకుండా సో మనకు వండర్ఫుల్ గా మనకందరికి కూడా ఈసారి నాకు తెలిసి ఎప్పుడైనా కూడా ఏ అప్డేట్ వచ్చినా కూడా సార్ ఎట్లుంటా అంటే, ఎప్పుడు కానీ అందరూ సాటిస్ఫై కారు. ఎప్పుడు కానీ సార్ అందరూ సాటిస్ఫై కారు. కనుక నేనేమంటున్నానంటే, ఈ అప్డేట్ లో దగ్గర 75% ఇది అవుతారు, సాటిస్ఫై అవుతారు. బట్ ఆ 70% ఎవరు అంటే యాక్టివ్ లో ఉన్నవాళ్ళు సార్. మీకు అర్థమవుతుందా? యాక్టివ్ లో ఉన్నవాళ్ళు, ఇక్కడ యాక్టివ్ లో ఉన్నవాళ్ళు మీరు అర్థం చేసుకోండి. యాక్టివ్ లో ఎంతమంది ఉన్నారు సార్? చాలా తక్కువ మెంబర్స్, తక్కువ ఉండొచ్చు సార్. వాళ్ళు యాక్టివ్ అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కొద్దిగా పబ్లిక్ రాని చెప్తాను, ఇంకొక కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. ఇప్పుడు సపోజ్ ఇది ఈ విషయాన్ని కూడా మళ్ళీ కూడా చెప్తా, కానీ సపోజ్ ఇప్పుడు సార్ ఒక క్వార్డ్జ్ వ్యక్తి ఉన్నాడు. ఓకే, ఒక క్వార్డ్జ్ వ్యక్తి డీపీ పెట్టాడు, కానీ తను ఏం చేశాడు, నార్మల్ ఫార్మింగ్ చేసుకోలేదు. అంటే డబ్బులు పెట్టి మళ్ళీ నేను అప్పట్లో 9,000 9,500 మళ్ళీ పెట్టానా, నా దగ్గర లేవు, ఇప్పటికే ఆనెక్స్ దాకా వచ్చాను అని డీపీ పెట్టి ఊరుకున్నాడు. బట్ ఆ డీపీ ఎంతవరకు వచ్చింది, నేను రిడీమ్ చేసుకున్నాను. సో రిడీమ్ చేసినది మళ్ళీ ఏడుకోతుంది. అది పోయిన సంవత్సరం 2024లో ఆగిపోయింది. ఆ రిడీమ్ మనకు రావడం అంటే అత్తుంది, కానీ అది వేరే కాడ జమ అవుతుంది. అది కూడా ఏం కాదు, నీకేం ఫెయిల్ అవ్వదు, ఏం కాదు. కానీ అది ఎక్కడికి పోతుంది? అట్లీస్ట్ ఇతను మరి సార్లు గ్రహించుకున్నారా అంటే లేదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటాను, ఇప్పుడు పోతుంది అంటే ఓపెన్ చేసి చూసుకుంటున్నా, అలా చూస్తే ఏమీ లేదు.
ఒకవేళ చూద్దామన్నా కూడా లోనికి వెళ్ళాలంటే అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ యూ కెన్ డూ అంటుంది. అంటే ఒక ట్రాన్సాక్షన్ చేయండి అంటుంది. మరి ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే 9,500 రూపాయలు కావాలా? అరే ఇన్ని రోజులు తను ఊరుకున్నదే దాని గురించి మళ్ళా ఓపెన్ చేయమంటావు? ఇన్ని రోజులు ఆ 900 ఎవడు పెట్టారనే ఊరుకునే. మరి ఈ వచ్చింది ఎట్లా మరి? సో ఇలా మళ్ళీ ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది సార్? మళ్ళీ నెగిటివ్. అవునా? మళ్ళీ నెగిటివ్. ఇది సార్. అందుకే నేను అంటాను ఏమంటే, సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 75% 90% సాటిస్ఫై అవుతారు, యాక్టివ్లో ఉన్నోళ్ళు మాత్రం. సో అంటే అందుకే మొన్న నేను మీకు ఒక విషయం చెప్పాను, ఇది కాశీ వెంకటేశ్వర సార్లో ఏదో అన్నప్పుడు, సార్ మనకు పీవీసీ బెట సార్ తప్పంటే అంటారు. అట్లా ఒక ఉదాహరణకి సార్ $1 అయితే బాగుండు. $1 అయితే ఎవరికి బెనిఫిట్ సార్? $1 అయితే పీవీసీ బెట ఎవరికి బెనిఫిట్? మళ్ళీ యాక్టివ్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ కాదు సార్. అంతేనా? ఇప్పుడు 6,000 పెట్టి ఎంతో మంది ఉన్నారు సార్. ఏది అలా డీపీ ఇందులో పెట్టుకున్నారు, 6,000 పెట్టి సిటీ ఫండింగ్ చేశారు, టోకెన్ ఫార్మింగ్ చేశారు, లేదా అది వదిలేసండి. ఇక్కడ టోకెన్ స్టేకింగ్ చేశారు. సో $1 అవుతుంది. ఏమవుతుంది దానివల్ల? అర్థం ఏంటి? $100 $1 అంటే ఎగ్జాంపుల్. సో $100 అయితే వాళ్ళకి ఏం బెనిఫిట్? ఇది అమ్మయ్య అని మనం అనుకోవచ్చు కాదు సార్, మనం అనుకోవచ్చు అమ్మయ్య అని. బట్ ఎంతమంది ఉన్నారు ఇలా యాక్టివ్లో? ఎంతమంది ఉన్నారు? 25%. ఎట్లా? 25%. నో బెనిఫిట్. మరి $5 అయితే బెనిఫిట్ అవుతుందా? కాదు. మరి $10 అయితే బెనిఫిట్ అవుతుందా? కాదు. మరి ఎంత అయితే బెనిఫిట్ అవుతారు వీళ్ళు? మరి ఈ 25 వాళ్ళ సంగతి ఏంటి? అప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ మనకు కనబడరు సార్. ఇక్కడ మీటింగ్ లో ఎవరు రారు మరి అట్లా అయితే. ఎందుకంటే వీళ్ళ దగ్గర అందరి దగ్గర 50,000 లక్ష కాదు సార్, అందరి దగ్గర లక్ష పీస్ మెటలు, 50,000 పీస్ మెటలు, 20,000 పీస్ మెటలు ఉన్నాయి. సో మీరు 1,00,000 ఇంటూ 2,500 అయితే ఎంత అయితే తెలుసు సార్? ఒకవేళ ఇప్పుడు $25 కావాలన్నారు మీరు, 2,000 వేసుకుందాం. 1,00,000 ఇంటూ 2,000, ఓకే 2,000 ఎంత అయిందంటే సార్ 20 లక్షలు అయింది. వాళ్ళు వస్తారు సార్ మీటింగ్కి. మరి 20,000 సార్ 20,000 అందుకే సార్ ఇంత తొందరగా పెంచితే కూడా ప్రాబ్లమే. అవును సార్, 2 కోట్ల పైన అవుతుంది కదా సార్? 2 కోట్ల పైన అవుతుంది సార్. అదే సార్ 2 కోట్ల పైన అవుతుంది. మరి 13 అయింది అనుకోండి, 13 అయితే కూడా మంచిగానే అవుతుంది. 13 అంటే కూడా 1,00,000 పీస్ మీట ఉంటే 13 అంటే 1,00,000 పీస్ మీట ఇంటూ $13, $1,300. ఓకే 1,300 అయితే కూడా సార్ 1,30,00,000 అవుతుంది సార్. ఎవరొస్తారు మీటింగ్ సార్? మరిగా 13 అయినా కూడా ఎవరు రారు మీటింగ్కి. మీరు ఆలోచించండి ఇక్కడ. బట్ ఈ 13,000 అయినా వీళ్ళు మీటింగ్ రారు. వాళ్ళకేమో లాభం ఉండదు. వాళ్ళకేంటి సార్? అలా 6 పీవీసీ మీటర్లు ఉన్నాయి. ఆ 6 పీవీసీ మీటర్ ఇప్పుడే తీసుకోవడానికి ఇస్తారా సార్? వెంటనే ఇయ్యడు. మరి అట్లా తీసుకుంటానికి కాదు, ఆయన సాటిస్ఫై కాడు, ఇలా మీటింగ్ రాదు. నేను మీటింగ్ వాళ్ళతో చేయాలా? ఇంత తొందరగా ఏం చేస్తే జస్ట్ కామెడీ సార్, ఏం టెన్షన్ పడకండి. అప్పుడప్పుడు మనము ఇలాంటివి కూడా కొద్దిగా జస్ట్ కిడింగ్, అంటే మనము ఎప్పుడు సీరియస్ కాకుండా కొద్దిగా అప్పుడప్పుడు కామెడీ కూడా మనం చేసుకోవాలి. బట్ ఎనీవే ఏదేమైనా మంచి జరగాలి అని కోరుకుందాం. సో వాళ్ళకు కూడా మేలు జరగాలి, మనకు కూడా మేలు జరగాలి. ఇక్కడ నేను 1,00,000 పీవీసీ మీటర్ల వాళ్ళ గురించే మాట్లాడినాను సార్. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు, 10 లక్షలు, కోటి పీవీసీ మీటర్ ఉంది సార్ బయట పబ్లిక్ దగ్గర. చూడండి, మనం 1,00,000 పీవీసీ మీటర్ లెక్క పడితేనే లెక్క లేని పైసలు వస్తున్నాయి. సో ఇక్కడ పీవీసీలు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల పీవీసీ మీటర్ ఉన్నాయి దగ్గర పబ్లిక్ దగ్గర, ఒక్కొక్కరి దగ్గరనే. సో ఎనీవే ఏదేమైనా మంచి జరగాలని కోరుకున్నాను సార్. అట్లేం లేదు, అందరికీ మంచి జరగాలి, అందరికీ మేలు జరగాలి. కాకపోతే ఇప్పుడు మనకు P2P ఇస్తా అన్నాడు కదా సార్, లోపల P2P ఇస్తా అన్నాడు. అదొకటి. తర్వాత మీరు ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ అండ్ టోకెన్ స్టేకింగ్ ఎక్కువ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి నేను బెనిఫిట్ ఇస్తానని మాట ఉంది. మరి ఆ విషయాన్ని ఎలా తీసుకొస్తాడు అనేది దట్ ఈస్ అ క్వశ్చన్ మార్క్. ఓకే, ఎక్స్చేంజ్కి వెళ్తుంది, నేను చెప్పాను. ఎక్స్చేంజ్కి వెళ్తుంది అంటే ఎక్స్చేంజ్కి వెళ్తుంది మన పీవీసీ మీట ఏ యొక్క నేను మీకు అందరికి అర్థం కాకపోవచ్చు. బట్ ఏంటంటే ఏ నెట్వర్క్ అయినా కూడా ఈజీగా చేంజెస్ అనేది జరుగుతాయి అనమాట. అంటే మార్పు, అంటే కన్వర్ట్ చేసుకోగలుగుతాం. ఇంతకంటే పెద్ద అప్డేటే లేదు. నన్ను అడిగితే ఇంతకంటే పెద్ద అప్డేటే లేదు.
ఓకేనా సార్? సో ఏది ఏమైనా ఏదో పొద్దున ఏదో లీక్ చేశారంట, అది మీ ద్వారానే మరి నేను వింటా. నాకు తెలియదు మరి లీక్ అంటే అంత ఏంటనే నాకైతే తెలీదు. సో నేను మీకు అందరికి తెలుసు, తెలిసి చెప్తా. తెలిసింది మాత్రం నేను ఆగను కదా సార్, ఫాస్ట్గా చెప్పేస్తాను కదా సార్, అట్లా. సో నేను వేరు, వాళ్ళు వేరు కాదు సార్, అందరూ ఒకటే, డోంట్ వర్రీ. ఓకేనా? సో ఏది ఏమైనా ఓకే. ఇవాళ ఎంత సార్? ఇలా 29 ఈ రోజు ఎంత ఫార్మింగ్లు జరిగినాయో దగ్గర దగ్గర మన బిఎన్బిలో 25,000 రూపాయల బిఎన్బిఏ ఒడిసింది ఈరోజు చేస్తే. నా ఒక్కరికి 15,000 ఒడిసింది, ఒక వ్యక్తికి 25,000 వచ్చింది, ఒక వ్యక్తికి 10,000 రూపాయలు వచ్చింది. చూడండి ఎట్లుందో. అంటే టైం దగ్గరికి వస్తుంది అంటే పబ్లిక్ మూవ్ అవుతున్నాడు. బస్సు ఏమంటారు కదా, ఇంతకుముందు మనం ఎప్పుడో అన్నట్టు గుర్తు, కదిలే బస్సు ఎక్కుతారు సార్, ఆగిన బస్సులు ఎవరు ఎక్కరు, ఎందుకంటే లోపల కూర్చోవాలా, జాగు ఉంటుంది, వేడవుతుంది. మనం బస్ స్టాప్లో బస్సులో ఉన్నా కూడా ఏం చేస్తామంటే అది నడుస్తున్నప్పుడు మాత్రమే ఎక్కుతాం. సో అట్లనే ఇది కూడా ఏంటంటే నడుతుందంటే చలో రారా అని చెప్పేసి ఇంకొన్ని కూడా తీసుకొస్తాం, అరే వెళ్ళిపోతున్నారు, ఇంక లాభం లేదు ఇక్కడ ఆగి అని చెప్పేసి. సో అలాగే ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది అనమాట. ఒక్కొక్క స్క్రీన్ షాట్లు చూస్తే చాలా చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. అందరూ ఫటాఫట్ చేసుకుంటున్నారు సార్. సో అలాగే చేసుకుంటూ కావాలి, చేసుకోండి చాలా వాలెట్లు. సో ఇప్పుడు చూడండి, మనం మాట్లాడుకున్నట్టుగా మరి ఇక్కడ 13 అయితే ఎంత బెనిఫిట్ అవుతుంది మనకి, 25 అయితే ఇంకెంత బెనిఫిట్ అవుతుంది. మరి అందరికి బెనిఫిట్ కావాలంటే ఏం కావాలా అంటే సిస్టమ్ అందరి గురించి ఆలోచించాలా మరి సార్, సిస్టమ్ అందరి గురించి ఆలోచించాలా. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా క్వాడ్స్ ఐడి ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయినా కూడా నీకు 0 చూపిస్తుంది. మరి నువ్వు డీపీలు పెట్టావు కదా, ఎటువైంది? ఓకే, కొంతవరకు కట్ అయింది అనుకుందాము, మిగతాది ఉండాలి కదా. మిగతాది ఉండాలి అంటే అక్కడ రిలీజ్ అవుతుంది, బట్ ఆ రిలీజ్ అయింది కూడా నీకు కలిసి రావాలి అంటే నువ్వు మరొకసారి ఫార్మింగ్ చేయాలి, డబ్బులు పెట్టి ఫార్మింగ్ చేయాలి. చేసావా? లేదు. ఓకే, ఇక ఆనెక్స్ సంగతి ఎంతో కొంత ఉంది అక్కడ, అది కూడా నీకు యాడ్ అవ్వాలి అంటే నువ్వు ఫార్మింగ్ చేయాలి. చేసినవా? లేదు. అంటే ఆనెక్స్ అంటే తక్కువ డీపీలు పెట్టుకునే వాళ్ళు అని దాని అర్థం. సో ఇల్లు చేయలేరు, వాళ్ళు చేయలేరు. సో P2P అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి సార్? వీళ్ళందరూ కూడా మీరు మీ టీంకి మీరు ఎక్కువ ఎర్లీ బర్డ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, రిలీజ్ అయింది ఉంటుంది కదా సార్ ఫండ్, అలాంటి వాళ్ళకి మీరు ఏం చేయాలా? అమ్మేసేయాలా. బయట 95-98 దొరుకుతుంది కదా సార్ యూఎస్డిటీ, ఒక 5 రూపాయలు తక్కువ వేసి ఇచ్చేయండి, బెటర్ కదా. అంతేనా సార్? ఏమంటారు? అట్లయితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది సార్. లేదంటే మళ్ళీ పబ్లిక్ ఐడీలు వదులుకోవాల్సిన పని ఏర్పడుతుంది ఇక్కడ. ఎందుకంటే నేను చేయను అంటాడు. 9,500 ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు 9,500 అవుతుంది బయట మనం యూఎస్డిటీ కొని చేయాలంటే. ఏది చూపిస్తాను మీకు, ఒక 2 ఐడీలో చూపిస్తాను చూడండి సార్. ఇక్కడ అందరు వచ్చారు, వెల్కమ్ సార్. పబ్లిక్ వచ్చారు కదా, నేను రావాలనుకున్నాను. సో సరే, మనకేంటంటే ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? స్పూన్ ఉందని. సో ఏంటంటే ఇక్కడ పబ్లిక్ వన్ మినిట్ సార్. ఎక్కడ ఉంది సార్ అది? ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ $7,000 ఈ రోజు చేసేసారు. చూడండి సార్, యాక్టివేట్. ఇది ఎక్కడ డాలర్, ఇది ఎక్కడిది? ఇప్పుడు ఇదే 7,000 నువ్వు ఇప్పుడు ఈ 7,000 బయటకు రావడానికి ఎంత పర్సెంట్తో బయటకు వస్తా సార్ చెప్పండి ఒకసారి. డైలీ 0.20 సార్ ఇది బయటకు వచ్చేది. సార్ 200% కదా సార్, ఇది 100% కదా సార్ ఇది. ఏది? ఓకే, ఫార్మింగ్ వ్యాలెటా సార్? 100. ఓకే, 100%. 100% రోజు ఎంత వస్తుంది ఇది? 0.20నా? 0.125 సార్. 0.125 డివైడెడ్ బై 7,000 ఎప్పుడు రావాలి సార్ ఇది బయటకి? ఎన్ని రోజులు అవుతుంది చూడండి 1000 సార్. సేమ్ 1000 డేస్ ఇది కూడా. అంటే ఈ వీళ్ళకి ఇయ్యాల నుంచి 1000 రోజులు. బట్ నీకు నాకు ఆల్రెడీ మనం దాన్ని చేశాము. తర్వాత దాని ఫలాలు కూడా మనం తీసుకుంటున్నాం, ఆల్రెడీ మనం తీసేసుకుంటున్నాం. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే సార్,
అది పెట్టాము, మళ్ళీ ఇయ్యాల పెట్టాము, మళ్ళీ ఇంకా 1000 లాగాలంట. అది ఏమన్నా సిస్టము? 105 రోజులు అయిపోతే మీరు చేసేయండి అని చెప్పి 105 రోజులు 105 అయితే దాన్ని అక్కడ ఆపకూడదు అన్నారు. ఇప్పుడు ఇలా ఈ వ్యక్తులకు సార్ దగ్గర దగ్గర 600-700 కట్ అయ్యాయి, అవునా డాలర్లు. వాళ్ళకి తెలియదు అది విషయం. నేను చేయంగా కూడా 700 ఆపాను, అందులో నుంచి వెళ్ళి 400-500 కట్ అయిపోయాయి. నేను లాస్ట్ మూమెంట్లో ఎందుకు ఆపాను, అనివార్య కారణం వల్ల చూసుకోకదాన్ని ఓపెన్ చేయక. 600-700 కట్ అయ్యాయి. ఓకేనా. సో దీన్ని బట్టి క్వాడ్స్ వాళ్ళు కూడా కట్ అయి ఉంటాయి కదా, దీన్ని బట్టి ఆనెక్స్ వాళ్ళు కూడా కట్ అయి ఉంటాయి కదా సార్. ఇళ్ళకి మనకి తెలుసు అందరికి 3 సార్లు కట్ అయినాయి అందులో. ఎందుకంటే అందులో నిలబెట్టకదని చెప్పే సిస్టమ్ అది. మీకు నేను డిపిని యూఎస్డిటీ చేసి ఇస్తున్నా, ఆ యూఎస్డిటీని మళ్ళీ మీరు ఫార్మింగ్ చేయాలి. ఫార్మింగ్ చేస్తే ఆ ఫార్మింగ్ చేయి ఓకే, బట్ నీ దాంతోపాటు నీ ఫార్మింగ్ కూడా ఉండాలి. అంటే మనము డబ్బులతో పెట్టిన టోకెన్ ఫార్మింగ్ కూడా ఉండాలి. అలా అయితే ఆ రెండు కలిపి రిడీమ్ రివార్డ్లో కల్పిస్తుంది. ఇది చాలా మందికి తెలియదు, తెలిసిన వాళ్ళు చేసుకున్నారు, ఎందుకంటే ఇది కలిపి వస్తుందని చెప్పేసి. సో చైన్ వాళ్ళ సంగతి ఏంటి, మరి అక్కడ పోయి నిలబడ్డది, అది ఎక్కడికి వెళ్తుంది, మెటావర్స్లో తీసుకెళ్తాడు 100%. అట్లా ఇలాంటివి కూడా మనకు అవి కూడా రిలీజ్ చేస్తారు సార్ ఇప్పుడు రాబోయే వీటిల్లో. ఓకే, రాబోయే అప్డేట్లో. సో ఈరోజు మనము ఒక 7 వ్యాలెట్లు కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. 6 వ్యాలెట్లు కొత్తగా క్రియేట్ చేశాను ఇమీడియట్లీ. సో మనందరం అనుకుంటాం కదా, మనము ఈరోజు వ్యాలెట్ క్రియేట్ చేస్తే ఈ రోజే మన కింద కనబడట్లేదు అంటాం. సార్ 2 minutesలోనే షోయింగ్ చేస్తుంది, 2 నిమిషాల్లో. రిఫర్ ఇచ్చినాక 2 నిమిషాల్లో దానికి టోకెన్ ఫార్మింగ్ చేసాం, దానికి సీడ్ ఫండింగ్ చేసాం. అట్లా ఈరోజు ఒకదాని కింద ఒకటి 6 వ్యాలెట్లు ఇమీడియట్లీ క్రియేట్ చేసాం సార్. 6 వ్యాలెట్లని ఇమీడియట్లీ క్రియేట్ చేసాం. ఆ 6 వ్యాలెట్లని కూడా ఎర్లీ బర్డ్కి ఉపయోగించాం. దేనికి ఉపయోగించాం? ఎర్లీ బర్డ్కి ఉపయోగించాం. ఈ రోజే ఐడి యాక్టివేట్ చేసి ఈ రోజే ఎర్లీ బర్డ్ చేసాం వాటికి. ఈ రోజే ఐడి యాక్టివేట్ చేసి ఈ రోజే ఎర్లీ బర్డ్ కూడా చేశాం. మీకు కొద్దిగా చూద్దామా, దాన్ని ఒకసారి చూద్దామా లేదా ఇంకేమైనా మాట్లాడదామా? సో అందరు రాని మాట్లాడదాం అన్ని విషయాలు. సో ఇప్పుడు ఇది కూడా మనము ఇంపార్టెంట్ సార్ మనకి. చూడండి ఈ వ్యాలెట్ ఒక బిఎన్బి చూడండి సార్, మీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ హిస్టరీ, ఇది ఓన్లీ 3 ట్రాన్సాక్షన్ మాత్రమే. ఏం జరిగింది, 200 పీవీస్ మీటర్ పంపించాము, 1000 పీవీస్ మీటర్ పంపించాము, అలా 100 పీవీస్ మీటర్. ఓకే, తర్వాత నెక్స్ట్ బిఎన్బి చూద్దాం. ఇక్కడ ఏజెడ్ కూడా ఉంది ఆయన బై. ఓకే, వెరీ గుడ్, పర్వాలేదు. బట్ ఈ రోజుదే సార్ ఇది కూడా, ఐ థింక్ ఈ రోజుదే. చూడండి ఈ రోజుదే, అది కూడా ఈ రోజుదే. ఓన్లీ టుడే ఉంటుంది చూడండి. సో నెక్స్ట్ బిఎన్బి చూస్తే హిస్టరీ చూడండి సార్. అంటే ఒకసారి దేనికి బిఎన్బి కట్టింది, స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్. ఓకే, దీనికి $2 మాత్రమే పంపించాం. అందులో పిన్ని క్రియేట్ చేయడానికి 1.81 కట్ అయింది. ఓకేనా. సో ఓన్లీ టుడే ఇది ఈ రోజే ఓపెన్ చేసి ఈ రోజే దీనికి ఎర్లీ బర్డ్ చేయడం జరిగింది. అంటే తక్కువగానే చేసాం అనుకోండి, బట్ అయినా కూడా ఈ రోజు చేసాం అనమాట. ఒకసారి చూద్దాం. టోకెన్ స్టేకింగ్ .io ఈరోజు దగ్గర 4-5 గంటలు దీని వెంబడి ఉండాల్సి వచ్చింది. టోకెన్ స్టేకింగ్ సరే, ఏమైనా హ్యాండ్ రైజ్ చేస్తే ఇద్దాం. చూడండి, హ్యాండ్ రైజ్ చేస్తే కనుక వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇద్దాం. ముందు మాట్లాడాలన్న వాళ్ళకి ప్రెజెంట్ అయితే హ్యాండ్ రైజ్ ఏం లేవు సార్. కంటిన్యూ. ఓకే సార్. ఏమైనా హ్యాండ్ రైజ్ చెప్తే వాళ్ళకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి వాళ్ళు సార్ పిలవండి, వాళ్ళు వస్తే మనం ఆపుదాం. ఓకేనా సార్. ఒక్కొక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, వాళ్ళు ఆపట్లేదు, వాళ్ళు మాట్లాడట్లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడచ్చు సార్, మీరు మాట్లాడాలనుకుంటే అప్డేట్ గురించి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకోటి కావచ్చు.
చూడండి సార్, ఇప్పుడు ఇది మీ అందరికి కనబడుతుంది. ఇదే రోజు దీన్ని వ్యాలెట్ క్రియేట్ చేసాము 25 సెప్టెంబరు 2025. సిస్టమ్ టైం 7:50 1000 పీవీసీ మీటర్లతో మనము స్టేకింగ్ చేయడం జరిగింది. ఓకేనా? సో స్టేక్ నవ్వు కాదు, స్టేకింగ్ స్టేటస్ చూసినా కూడా మనకు అన్ని విషయాలు అందులో ఏర్పడతాయి. దీనికి ఇంకా రివార్డ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. చూడండి సార్, అరే ఇంత రెడీ చేసుకుంది, అందులో ఏం లేదని చెప్పేసి ఇంటి లోడింగ్ ఇంత టైమా? 1 minute. చూడండి సార్, చూడండి రివార్డ్ కూడా ఇంకా దీనికి స్టార్ట్ అవ్వాల. అంటే ఇప్పుడే జస్ట్ ఇది కోవిడ్ టైం కాదు, సిస్టమ్ టైం 7:58 మనం చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇక ఇది చేసిన వెంటనే మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ కూడా చేసాం. దీనికి ఒక టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ 200 పీవీసీ మీటర్ ఉంది. టోకెన్ ఫార్మింగ్ అవసరం లేదు. ఫార్మింగ్ స్టేటస్లోకి వెళ్దామా? వెళ్తే ఇక్కడ 200 చూడండి సార్, దీనికి 200 టోకెన్ ఫార్మింగ్ చేస్తాం. ఎర్లీ బర్డ్ కూడా చేసినట్టు చూద్దాం. ఇక్కడ ఎర్లీ బర్డ్ మీద క్లిక్ చేసి చూద్దాం. ఎర్లీ బర్డ్ అయిందా లేదా మరి. ఎర్లీ బర్డ్ ఎగ్జిక్యూటివ్, ఎస్ ఎర్లీ బర్డ్ కూడా ఏం చేస్తారు. ఇది చూడండి 200 ఇటు 400. అంటే వ్యాలెట్ ఇప్పుడే క్రియేట్ చేసి ఇప్పుడే మళ్ళీ దీని కింద ఇంకో 2 వ్యాలెట్ క్రియేట్ చేసి దానికి మళ్ళీ 200 దానికి చేసి మళ్ళీ దీనికి 200 చేయడం జరిగింది. సో అలాగే దీని అప్లైన్ ఉంటుంది కదా, దానికి కూడా చేయడం జరిగింది. అంటే ఇట్లా ఒక 1 by 1 ఒక 7 వ్యాలెట్లు చేస్తే 3 వ్యాలెట్లకు 200 ఎలిజిబుల్ అయింది. ఓకే, అంటే 600కి ఒకేసారి ఎలిజిబుల్ అయినట్టు. సో ఇంకా కింద 200 కింద 3 వ్యాలెట్లు వచ్చేసి. సో ఇలా ఎర్లీ బర్డ్ని కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. మన ఉన్న వాటిని అట్లీస్ట్ బిఎన్బికి భయపడితే కుదరదు. కోర్స్ మరి బిఎన్బి మాత్రం ఈరోజు మరి చాలా అయిపోయింది. ఎందుకంటే ఒకటి 600 చేసాము, ఇదేమో 7 వ్యాలెట్లు. అంటే 7 నెలల 14 అంటే ఒక్కొక్క 100కి దగ్గర ఒక్కొక్క దానికి 1.40 కట్ అవుతుంది. అంటే 150 రూపాయలు కట్ అవుతుంది. అలాంటి చూడండి ఏం చేసాము. సో అట్లాంటి 7 వ్యాలెట్లు 1400 అటు 600. సో ఇలా చూసుకుంటూ పోతే బిఎన్బి లెక్కలేదు. అందుకే అన్నాను దగ్గర 10,000 రూపాయలకు సంబంధించిన బిఎన్బి కట్ అయింది. ఓకేనా? ఇది ఈరోజే చేసి ఈరోజే వెంటనే అసలు రిఫరల్. అప్పుడప్పుడు ఇక్కడ మన వాళ్ళు అనేవాళ్ళు, సార్ రిఫరల్ వెంటనే చూపించలేదు అని చెప్పేసి. బట్ సిస్టమ్ ఎట్లా అంటే నువ్వు అక్కడ రిఫరల్ అయ్యి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి అక్కడికి వెళ్ళేసరికి కలాస్ చూపిస్తుంది. మన ఐడి కింద వెంటనే చూపిస్తుంది. ఇంకా బాగా చూడాలంటే ఇక్కడ చూడొచ్చు. మనం సీట్ బండికి వెళ్ళి రిఫరల్ స్టేటస్ వెళ్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ రిఫరల్ స్టేటస్. ఇక్కడ ఏం చేయాలా? రిఫరల్ టీమ్ మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే 0.80 ఏంటి సార్ ఇది? సో 4 పీవీసీ మీటర్. ఇది ఈరోజు చేసిందేనే గిట్ల వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఏమిటి సార్ ఇది? నాకు అర్థం కాలేదు. టీమ్ స్టేకింగ్ రివార్డా? అంటే వెంటనే రిఫరల్ స్టార్ట్ అవుతుందా సార్? ఇది చూస్తున్నా సార్ ఎవరైనా? ఇప్పుడు ఏంటి చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది సార్. అది స్టీమ్ స్టేకింగ్ రివార్డ్. అది ఇది అవును, వెంటనే అక్కడ షో చేస్తుంది. రేపటి నుంచి మీకు స్టార్ట్ అవుద్ది. కానీ ఇక్కడ రిఫరల్ రివార్డ్ కూడా వచ్చింది చూడండి 0.80. అదే సార్, అదే ఆ ఫండ్ అనేది మీకు రేపటి నుంచి యాడ్ అవుతూ ఉంటది. ఓకే. ఇక్కడ టీమ్ స్టేకింగ్ రివార్డ్ అంటే మీకు అక్కడ 4 పీవీసీ మీటర్కి అక్కడ 0.20% సార్. దానికి క్యాల్కులేషన్ చేసి 0.80 పీవీసీ మీటర్ అంటారు. ఒక రోజుకి 0.80 పీవీసీ మీటర్ అక్కడ మీకు రిలీజ్ అవుతూ ఉంటది. ఓకే యాడ్ అవుతూ ఉంటది. ఇక్కడ ఏమన్నాడు? రిఫరల్ ట్రాన్సాక్షన్ యాజ్ పర్ యాక్టివ్ టోకెన్ స్టేకింగ్ అండర్ 190 days. ఓకే, సో ఇక్కడ రిఫరల్ టీమ్ మీద క్లిక్ చేద్దాం.
సో ఇద్దరు సార్, ఫస్ట్ లెవెల్లో ఇద్దరు, అంటే చేసిందే ఇద్దరిని, అంటే ఈ రోజే స్టార్ట్ చేసి ఈ రోజే చేసామన్నమాట. చూడండి సార్ ఇక్కడ. సో ఎర్లీ బర్డ్ ఉపయోగించుకోవడానికి ఈ విధంగా చేయడం జరిగింది అనమాట. అర్జెంట్గా ఎర్లీ బర్డ్ ఉపయోగించుకోవడానికి చేయడం జరిగింది ఈ రెండు. సో కింద దానికి కూడా 1000 చేసాం. ఓకే, ఇలాగా 7 వ్యాలెట్లకి ఈ విధంగా మరి సో ఎర్లీ బర్డ్ని ఈ విధంగా ఉపయోగించుకోవడం జరిగింది అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా సో మన ఆలోచన విధానాన్ని బట్టి సిస్టమ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో అదొక ఎర్లీ బర్డ్ చేస్తాం. ఇంకా 3 కూడా ఎర్లీ బర్డ్ చేయడం జరిగింది. దాని కింద కూడా ఈ రోజే 2 వ్యాలెట్ క్రియేట్ చేసి చేయడం జరిగింది అనమాట. ఓకేనా. చూడండి ఇప్పుడు కనబడుతుంది ఇక్కడ. ఓకే, 3000 USDT ఉంది. తర్వాత టోకెన్ స్టేకింగ్ .io, ఇది ఇంకో వ్యాలెట్ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఫార్ములా కాకుండా డైరెక్ట్గా స్టేకింగ్ కాకుండా డైరెక్ట్గా ఫార్ములాకి వెళ్ళిపోదాం. బట్ ఎర్లీ బర్డ్ అయితే చేసాం, బట్ నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు, అందుకని చెప్పేసి లైవ్లోనే చూస్తున్నాను నేను. ఫార్మింగ్ స్టేటస్ ఎర్లీ బర్డ్. ఓకే, ఎగ్జిక్యూటెడ్. ఎస్, ఇది కూడా అయింది సార్. ఇది కూడా సిస్టమ్ టైం 8:05 అదేమో 7:55 అంటే 6 నిమిషాల వ్యవధిలో ఇంకోటి కూడా ఎర్లీ బర్డ్ అయింది. ఓకేనా. రిఫరల్ ఫార్మింగ్ చూసారా. ఇవి రెండు కూడా వ్యాలెట్లు ఈ రోజే క్రియేట్ చేయడం జరిగింది. 25 మినిట్ బిట్వీన్లో ఈ రోజే ఐడీలు ఓపెన్ చేసి ఈ రోజే మరి 200కి ఫార్మింగ్ కూడా చేసాం. బట్ ఎలా చేసామంటే ఖచ్చితంగా ప్రతి ఐడి ఎర్లీ బర్డ్కి ఉపయోగపడాలి అనే ఆలోచనతో ఇక్కడ చేసాం సార్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఎర్లీ బర్డ్ చూసి 3 ఎర్లీ బర్డ్ చేయడం జరిగింది అనమాట. ఇంకొకటి నేను గుర్తు రావట్లేదు. 144 అయిపోయింది. 144 ఏదైనా చూసిందట. ఓకే, నెక్స్ట్ ఇది అంటే చాలామంది ఎవ్రీడే చాలా చేస్తున్నారు, లక్షల్లో చేస్తున్నారు. బట్ ఈరోజు ఈ విధంగా చేసాము, అందుకని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇథేరియం డి ఆప్షన్ వస్తుంది, రాకూడదే. డైరెక్ట్ ఫ్యామిలీలోకి వచ్చాం, ఓపెన్ కాదు ఇట్లా. సారీ సార్. టోకెన్ స్టేకింగ్ .io. ఫార్ములాకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఓకే రివార్డ్ స్టేటస్
ఇది ఒక్కటి మాత్రం మనం పాత వ్యాలెట్ ఉపయోగించుకున్నాము. వ్యాలెట్ స్టేకింగ్, టోకెన్ స్టేకింగ్, టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. సారీ, సో నా వాయిస్ క్లియర్ ఉందా సార్? సార్ క్లియర్ గా ఉంది సార్. ఓకే ఓకే, థ్యాంక్స్ సార్. కాల్ వచ్చింది, మధ్యలో కట్ చేశాను, అందుకు నేను అడిగాను అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో దీనికి కూడా 200 చేసాం. ఇది ఎర్లీ బర్డ్ ఎక్కడ చూడాలంటే, ఓకే ఓకే, ఇక్కడ ఫార్మింగ్ స్టేటస్. కాల్ వచ్చింది, కట్ చేశాను అనమాట. సారీ, మళ్ళీ రివర్స్ వెళ్ళాను. ఫార్మింగ్ స్టేటస్, ఓకే. సో ఎర్లీ బర్డ్, ఎగ్జిక్యూటివ్, చూడండి సార్, ఇలా ఇది కూడా మళ్ళీ ఈరోజు ఎర్లీ బర్డ్కి ఇది కూడా ఉపయోగించడం జరిగింది అనమాట. ఓకే, సో డే 1కి ఉపయోగించుకోవడం జరిగింది. చూద్దాం, ఇప్పుడు కూడా ఇంకా చాలా చేయాలి ఈరోజు. మరి నైట్ మొత్తం మేల్కతో ఉండి చేయాల్సి ఏర్పడుతుంది టైమింగ్. ఎందుకంటే చాలా వేటలలో వేల కొద్దీ మరి యూఏజీటీలు అన్నీ ఎర్లీ బర్డ్ చేయడం జరిగింది కదా, అవన్నీ బయటకు వచ్చి నిలబడి ఉన్నాయి. సో వాటిని మనము యూటిలిటీ చేసుకోవాలి కదా, యూజ్ చేసుకోవాలి. అవి అట్లా ఊరికి నిలబడితే లాభం లేదు. సో రేపు పొద్దున ఒక $5 సంబంధించిన విత్డ్రా ఇచ్చినా కూడా ఎప్పుడు ఓడాలి? ఇప్పుడు ఇందాక నేను ఒక మా విషయం చెప్పాను. ఏమని చెప్పాను సార్? ఒకటి క్వార్ట్జ్ ఐడి నా దగ్గర ఉందా లేదా నాకు ఐడియా లేదు, చూస్తాను నేను మీకు. విషయం ఏంటంటే, 1 minute సార్, ఒకటి క్వార్ట్జ్ ఐడి, క్వార్ట్జ్ ఐడి లేదు సార్, బట్ $800 సంథింగ్ ఇందులో వేయడం జరిగింది. 800 DP, సారీ, ఇదే 800 DP పెట్టడం జరిగింది ఇందులో. సో లెకిన్ కానీ దీనికి టోకెన్ ఫార్మింగ్ చేయలేదు, అంటే టోకెన్ ఫార్మింగ్ చేయలే. సో ఆ 800 DPలు ఎక్కడికి అయినాయి కనబడట్లేదు. ఓకే, స్టేకింగ్ వ్యాలెట్ 40, 500తో చేసాము ఇది. ఓకే, రివర్స్ స్టేటస్ ఏముండదు. ఇది టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, 73 ఉన్నాయి, మనకి సంబంధం లేదు. ఓకే, టోకెన్ ఫార్మ్లోకి వెళ్తున్నాను నేను. దీనికి 800 DP పెట్టడం జరిగింది. 800, ఐ థింక్ 900 సంథింగ్, 800, 900 సంథింగ్ పెట్టడం జరిగింది. సో అవి ఎక్కడికి వెళ్ళినాయి మరి చూడండి ఇక్కడ మీరు. ఓకే, ఫార్మింగ్ వ్యాలెట్లో ఏం లేవు, 1.25 పేజ్ మెటా. సో రిడీమ్ రివార్డ్లోకి వెళ్దాం ఒకసారి, మళ్ళీ తర్వాత ఇటద్దాం. సో ఇక్కడ ఓన్లీ వ్యాలెట్ ఫార్మింగ్లో 124, అంటే ఇక్కడ టోకెన్ వ్యాలెట్ ఫార్మింగ్ ఓన్లీ 124తో జరిగింది. ఆ 124 కూడా మరి ఎక్కడికి వెళ్ళింది? సో ఇక్కడ 1.47 మాత్రమే ఉంది. ఇక్కడ ఉంది సార్. ఇది రిలీజ్ కావాలంటే ఎట్లా, మీకు ఐడియా ఉందా సార్? సార్ ఏంటి సార్? 124 వ్యాలెట్ ఫ్యామిలీలో ఉంది. ఈ రివార్డు పరంగా రావాలంటే ఎట్లా? రివార్డు పరంగా రావాలంటే అక్కడ మీరు అంటే ఎంత వస్తుందన్న అక్కడ స్టేటస్ లో చూడండి సార్, ఫార్మింగ్ స్టేటస్ వెళ్ళాలి. ఫార్మింగ్ స్టేటస్ వెళ్ళి వ్యాలెట్ వ్యాలెట్ ఫార్మింగ్ క్లిక్ చేస్తే కనబడుతుంది. బట్ ఎంత
అది 2.23 మాత్రమే వచ్చింది. బట్ ఇది అవును సార్. మనకి ఇక్కడికి రావద్దు. ఎక్కడికి రావాలి అంటే మన రివార్డ్ స్టేటస్ లోకి రావాలి. అంటే ఏం చేయాలా? అప్పుడు టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్ చేసుకోవాలి సార్. చేసుకోవాలి కదా కదా ఆ, రైట్. మన పార్ట్నర్స్, ఇది 800 900 పెట్టిన ఐడి సార్ ఇది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మీతో మనం మాట్లాడితే చేస్తే గనక మనకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఇలా చెప్పాను. ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ డీపీలు ఎక్కువ ఉన్నా కూడా కొంతమంది అదే ఆ వచ్చిన దాన్ని చేశారు, కొంతమంది ఆ వచ్చిన దాన్ని చేయలేదు, కొంతమంది చేసిన వాళ్ళేమో వచ్చింది చేశారు కానీ దానికి తోడు టోకెన్ ఫార్మింగ్ చేయలేదు. అంటే మళ్ళీ డబ్బులు పెట్టాల్సి వస్తాయి కదా సార్, మళ్ళీ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడ బిఎన్పి ఛార్జ్ కూడా తగులుతుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ డీపీని వదిలిపెట్టినట్లు లెక్క ఆ వ్యక్తి. కొంతమంది డీపీని ఆల్రెడీ కొంతమంది వదిలిపెట్టేశారు. ఆ డీపీని ఇక్కడ దాకా తెచ్చారు, కానీ ఆ డీపీని యూఎస్డి చేసిన తర్వాత ఆ యూఎస్డి చేసడానికి కొంతమంది వెనకబడ్డారు. యూఎస్డి చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఖచ్చితంగా నిలబడ్డది కదా, వీళ్ళు ఫార్మింగ్ చేయలేరు, టోకెన్ ఫార్మింగ్ చేయలేరు. అది అక్కడ రిలీజ్ అవుతుంది. అంటే ఇక్కడ చిన్న వ్యాలెట్ మీకు ఇలా కనబడుతుంది, కానీ మీ పెద్ద వ్యాలెట్లు కూడా అక్కడికి వెళ్ళిపోతాయి, ఆడుంటాయి అవి. సో ఎప్పుడైతే నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేస్తావో అప్పుడే ఇది అంతా కూడా ఈ టోకెన్ ఫార్మింగ్ చేసింది, ఈ వ్యాలెట్ ఫార్మింగ్ చేసింది మీకు ఇక్కడ రివార్డ్ స్టేటస్ లోకి వస్తుంది. అక్కడి నుంచే నీ రిలీజింగ్ నడుస్తుంది, రివార్డ్ స్టేట్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి వెళ్ళి విత్డ్రాల్ అయినా లేకపోతే అదర్ ఫార్మింగ్ అయినా కూడా. సో ఇక్కడ ఈ ప్లేస్లో రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ ఫార్మింగ్ చేయాలి. అర్థమైంది సార్? ఖచ్చితంగా ఫార్మింగ్ చేయాలి. సో ఇక్కడ అందరూ కూడా గ్రహించుకోండి. మీరు చేసి ఉండొచ్చేమో ఇక్కడ ఎవ్రీడే వచ్చేవాళ్ళు, వాళ్ళకి తెలిస్తే కనుక. బట్ మీ టీం వాళ్ళు ఎంతమంది క్వార్డ్స్లు ఉన్నారు మీతోని, ఎంతమంది ఆనిక్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అది రావాలి అంటే మరి ఇప్పుడు ఉన్న లోపల ఉన్న డీపీ మీకు బయటకు రావాలి, కనబడాలి అంటే డీపీతో వచ్చిన యూఎస్డిటీ. చాలా మంది క్వార్డ్స్ లీడర్లు కూడా ఉన్నారు. ఇది క్వార్డ్స్ కాదు, బట్ కాకపోతే ఆనెక్సే. బట్ ఐ థింక్ సో ఎక్సెల్సియర్ వరకు లేకపోతే అంబర్ వరకు చేశారు. ఈ ఐడి అంబర్ వరకు ఏమి చేశారు, లేదా ఎక్సెల్సియర్ అయితే చేయాలి. ఎక్సెల్సియర్ అయితే 1000 కదా అప్పుడు మనం ఎక్సెల్సియర్ చేయాలంటే $1000 1000 డీపీలో. సో దానికి 2000 ఇచ్చింది సిస్టమ్. కానీ ఇక్కడ ఐ థింక్ ఇది ఆనెక్స్ అండ్ అంబర్ వరకు, అందుకే 800 900 దీనికి డీపీ పెట్టడం జరిగింది. ఓకేనా? సో అందుకని చెప్పేసి సార్ మనం దీనికి ఫార్మింగ్ ఇప్పుడు చేసేద్దాం. రేపు నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. ఫార్మింగ్ మాత్రం ఒకసారి చేసేస్తేనే బెటర్. అప్పుడు ఏమవుతుందంటే దీంతో పాటు అది కూడా రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఒక్కసారి ఫార్మింగ్ చేసి చూద్దామా. ఐడి అయితే కాపీ చేశాను, బట్ బిఎన్బి ఛార్జెస్ ఉందా లేదా చూడాలా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, వెల్కమ్ సార్. సార్ వెల్కమ్ సార్. సార్ నేను సార్ అయోధ్యరం సార్, విజయనగరం డిస్ట్రిక్ట్ సార్. మన పీవీసీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. అదే నా దగ్గర యూఎస్డిటీస్ ఉన్నాయి సార్. మన ఎర్లీ బర్డ్ కోసం కానీ ఫార్మింగ్ కోసం కానీ నేను మ్యాక్సిమం చేస్తాను. ఫార్మింగ్ ఇంకా మిగిలి ఉన్నాయి. మరి మన మిత్రులకు ఎవరికైనా సహాయ సహకారం కావాలంటే నేను చేయగలడానికి ముందుకు వస్తున్నాను. నా నెంబరు మా అందరి దగ్గర ఉంటుంది ఇంచుమించుగా. అది మన మిత్రులు ఎవరికైనా మార్నింగ్ ఫోన్ చేస్తే వాళ్ళకి ఎర్లీ బర్డ్ కోసం ఫార్మింగ్ కోసం నేను హెల్ప్ చేయగలను సార్. షూర్ సార్. ఆ విషయం మీ ద్వారా తెలియపరచడానికి నేను కొద్దిగా సంతోషపడుతున్నాను. ఓకే సార్. చేస్తే మనం సార్ దగ్గర లోపల యూజిటీ ఉన్నాయంట. సారు మీకు ఎవరికైనా కావాలంటే నేను చేపిస్తానని చెప్తున్నారు సార్. ఓకే, తొందరగా నోట్ చేసుకోండి. 99-850. ఆ నెంబర్ అవసరం లేదు సార్, ఆ నెంబర్ కాదు. మీరు వాళ్ళు మీకు చేస్తారు, మీకు ఎట్లాగో మీట్ అవుతారు వాళ్ళు.
సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చారు. రాజేష్ గారు మరి సార్, థ్యాంక్ యూ సార్. ఉంటా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. ఇలా మీకు చాలా మంది ఇప్పుడు వస్తారు సార్ మీ దగ్గరికి, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ వారి యొక్క వ్యాలెట్లు ఓపెన్ అవ్వాలి అంటే కంపల్సరీగా మరి ఇప్పుడు చేసుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ మరి వదులుకున్నట్టు అవుతుంది. లేకపోతే సిస్టమ్ ఎప్పుడైతే అక్కడ రిలీజ్ అయిన ఏవైతే ఉన్నాయో లేదంటే మెటావర్స్లోకి తీసుకెళ్తుంది. సో ఇంకప్పటి వరకు ఏంటంటే వీళ్ళు అది రిలీజ్ అవ్వాలి, ఆ మెటావర్స్లోకి వెళ్ళాలి అంటే మాత్రము చాలా మరి టైం అయితే పడుతుంది కంపల్సరీ. సో అట్లా ఆ విధంగా ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఫార్మింగ్ అనేది ఇంపార్టెంట్ సార్. మన సిస్టమ్ చెప్పింది ఏంటంటే ఫార్మింగ్ ఎక్కువగా చేసుకోండి, టోకెన్ స్టేకింగ్ ఎక్కువగా చేసుకోండి. సో మీకు బెనిఫిట్ ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది. సో చాలా మంది కూడా మరి దాన్ని మరి ఎందుకు అది తీసుకోలేదో తెలీదు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వ్యాలెట్లని ఓపెన్ చేసుకొని, సో ఈ బిఎన్బికి అంటే బిగ్ బిజినెస్ మనం చేసేది ఏంటంటే సార్, బిజినెస్ టు బిజినెస్. ఓకేనా? బిగ్ బిజినెస్ అన్నమాట మనం చేసేది. సో బిగ్ బిజినెస్ కనుక ఇలా బిఎన్బి చూడండి, ఇక్కడ ఈ సార్ దగ్గర 7,698 ఉన్నాయి. సో ఇలాంటివే సార్ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. సో ఎవరికైనా కావాలంటే సార్ని కాంటాక్ట్ అవ్వండి, సారు ఇస్తారంట. ఓకేనా? ఇలాంటివి అనమాట ఇక్కడ తెలుసా సార్. ఇప్పుడు దగ్గర 90 వెరీ 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 చీఫ్ 90s వేసుకున్నా కూడా 700 కంటే 7,963 6,30,000 సార్. ఇది దాని వాల్యూ 6,30,000. ఓకే. సో ఇప్పుడు నువ్వు అంటే పబ్లిక్ అంటే సార్, నేను ఈ సార్ గురించి మాట్లాడట్లేదు, బట్ ఈ పాయింట్ నేను తీసుకురావాలనుకున్నాను ఈరోజు. బట్ అనుకోకుండానే సారు మాట్లాడడం జరిగింది. ఎవరు కానీ దయచేసి కొన్న వాళ్ళ తప్పు లేదు, బట్ దయచేసి సిస్టమ్ ఎక్కడా చెప్పలేదు రేపు పొద్దున 0 అవుతుందో ఉంటుందో పోతుందో, తర్వాత నేను ఇది ఈ రోజే అమ్ముకుంటేనే బెటరు. సో అంటే సార్ నాకు పర్సనల్గా మాట్లాడారు, అత్యవసరము అయితే తప్ప తక్కువ రేట్లో మీరు అమ్ముకోవద్దు. కొన్న వాళ్ళ తప్పు లేదు. బట్ ఇక్కడ మీకు ఒకటి చెప్తాను సార్, డిపి వాల్యూ యాక్చువల్లీ అది మనకు 75 రూపీస్. బట్ ఎప్పుడైతే 2023 ఫిబ్రవరి మార్చి ఆ టైంలో మీ దగ్గర కూడా డిపిలు ఉన్నాయి, మీరేమో తీసుకున్నప్పుడు ఏమో 75 రూపీస్కి తీసుకున్నారు, అమ్మేటప్పుడు మీరు లాస్ట్ మూమెంట్లో 10 రూపాయలు కూడా అమ్మారు. తర్వాత కొంతమంది 20, కొంతమంది 30, కొంతమంది 40, కొంతమంది 50. సో ఎక్కడైనా సిస్టమ్ క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు అందరూ అనమాట. పబ్లిక్ వచ్చిందే ఓకే అనుకున్నారు మనం బట్ మనం కాదు తగ్గించేసింది. నార్త్ సైడ్ నుంచి వెళ్ళి కాంటాక్ట్లు చాలా మంది దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఫార్మింగ్కి అప్పట్లో డిపి కూడా వాల్యూ తగ్గించింది వాళ్ళే. ఆ సమయంలో అమెథిస్ట్ ఒక 4 to 5 ఐడీస్ కంపెనీ బ్లాక్ చేసింది. ఈ విషయం మీకు తెలుసో తెలియదు, కొంతమంది తెలుసు. సో అలా ఇది 7,698 దగ్గర ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇక్కడ ఇవి రేపు పొద్దున వాడు విత్డ్రాల్ ఇచ్చేది ఎప్పుడు, విత్డ్రాల్ తీసుకునేది ఎప్పుడు అనుకొని పబ్లిక్ మీరు దయచేసి ఎవరు కానీ తగ్గించి అమ్ముకోకండి. ఇది మనం ఇప్పుడు అమ్మచ్చు, అదర్ వ్యాలెట్కి ఉంది, రేపు పొద్దున అదర్ వ్యాలెట్ తీసేస్తారు కావచ్చు, తెలీదు. ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నాకేం తెలీదు, అప్డేట్ వచ్చినాక చూద్దాం. బట్ ఉన్నా కూడా దయచేసి దీన్ని తగ్గించి అమ్ముకోవద్దు. ఇది యూఎస్డిటీ సార్, ఇది పీవీసీ కాదు. ఇది 7,698 అనేది యూఎస్డిటీ, పీవీసీ కాదు. ఇది 700, ఇది పీవీసీ అయితే ఇప్పుడు దీని వాల్యూ ఓన్లీ 7,000 రూపాయలు, 698, 1 రూపీ రౌండ్ ఫిగర్ వేసుకుంటే. బట్ ఇది ఇప్పుడు 6,30,000 రూపాయలు చీఫ్ రేట్ వేసుకున్నా కూడా. ఓకేనా? సో అలాగే ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఈ సార్ దగ్గర 104 ఉన్నాయి. ఇది కూడా ఎవరిచ్చారు? డిపి ద్వారా యూఎస్డి అయింది. యూఎస్డిటీని నువ్వు స్టేకింగ్ చేసావు, చూడు 1737 స్టేకింగ్ చేసావు, ఫార్మింగ్ చేసావు యూఎస్డిటీని, మళ్ళీ డ్రాప్ వచ్చి ఇక్కడ నిలబడింది. మీకు డ్రాప్ వచ్చి ఇక్కడ నిలబడింది. ఇప్పుడు దీన్ని నేను ఒక వ్యాలెట్ చూపించాను ఇందాక, అది యూఎస్డిటీ వస్తుంది, బట్ దానికి ఒరిజినల్ ఫార్మింగ్ లేదు. దానికి ఇప్పుడు నేను ఈ 100 నేను ఫార్మింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది,
ఆ ఐడికి కూడా యూఐడిటీతో వచ్చేది. అండ్ ఇప్పుడు నేను నార్మల్గా ఇవి 9,200 రూపాయలతో నేను కొని ఫార్మింగ్ చేసినట్లు లెక్క. అంటే నేనే ఒక వేరే ఐడికి ఈ ఐడి నుంచి వెళ్ళి $100 అమ్ముతున్నాను. ఈవెన్ అది నాదైనా నా కింది పార్ట్నర్ అయినా కూడా నేను నడిపిస్తాను, మీకు తెలుసు కొన్ని నేనే నడిపిస్తాను అని చెప్పేసి. సో నాదైనా చూడండి ఇక్కడ 1.81 181 రూపాయి అవుతుంది అని చెప్పేసి మనం భయపడుతున్నాం. నో ప్రాబ్లం, భయపడద్దు. సో ఇలా బిగ్ బిజినెస్ చేస్తున్నా మనం భయపడద్దు. దయచేసి దీన్ని ఎవరు కానీ లోయెస్ట్ ప్రైస్తో అమ్ముకోవద్దు. కొన్న వాళ్ళు తప్పలేదు, కొన్న వాళ్ళు కొంటారు సార్, ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్. సో చూసారా, ఈ వ్యాలెట్ ఫార్మింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇప్పుడు 100 చేశాను, ఇందులో నుంచి వెళ్ళి ఫార్మింగ్ చేశాను. అంటే సపోజ్ ఇప్పుడు 5 సార్ అడిగారు అనుకోండి, 5 వరకు నేను అమ్మాలి అంటే తనకు ఫార్మింగ్ చేయాలి. ఫార్మింగ్ చేస్తే తను నాకు మనీ పంపించాలి. ఎంత? అట్లీస్ట్ 9,200 పంపించాలి నాకు. అట్లీస్ట్ 9,200 పంపించాలా. బట్ నేనేం చేస్తాను, నాకు ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, నాకు నమ్మకం పోయింది, తర్వాత సిస్టమ్ నడుతుందో ముందుకు వెళ్తుందో వెళ్ళదో, రేపు పొద్దున విత్డ్రా అయితే ఇవ్వట్లేదు సార్, నేను నీకు మరి ఒక 6,000 పంపించండి లేకపోతే 8,000 పంపించండి అంటే తప్పు. 100 యూనిట్ నేను చేస్తాను, తో 8,000 రూపాయలు పంపిస్తాను లేదా 9,000 రూపాయలు పంపిస్తాను, తప్పు. నీ ఫ్రెండ్ నీ యొక్క టీం అయితే 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించి పర్వాలేదు. బట్ ఇదంతా నార్త్ సైడ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ అంటే కొన్ని వ్యాలెట్ చూపించాను, మీ దగ్గర కూడా చాలా ఉన్నాయి, నాకు తెలుసు ఆ విషయం. ఇక్కడ ఇంతకంటే లక్షల్లో ఉన్నాయి, ఆ విషయం నాకు తెలుసు. బట్ ఎవరు కానీ కమ్ ప్రైస్ చేసి అమ్మకండి. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే నార్త్ సైడ్ వాళ్ళు ఖరాబ్ చేస్తారు దీన్ని. నార్త్ సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కోట్లలో వాళ్ళు చేశారు. ఒక్కొక్క రోజు 8,000 యూఎస్డిటీ అతనికి, ఇది మన ముంబై, తన పేరు నాకు గుర్తు రావట్లేదు, తనకు ఒక్క రోజుకే 8,000 యూఎస్డిటీ రిలీజ్ అవుతుంది. అంతా చేసుకున్నాడు ఆ టైంలో. తర్వాత సిస్టమ్ ఏం చేసిందంటే కట్ చేస్తూ అక్కడ కట్ చేయడం అంటే తీసుకోవడం కాదు, ఒక వ్యాలెట్కు నువ్వు ఎంత అంటే మినిమం ఇంత మ్యాక్సిమం కట్ చేసుకుంటూ వచ్చింది. లేకపోతే కోట్ల రూపాయలతో వాళ్ళు ఫార్మింగ్ చేసుకోవడం జరిగింది, డబ్బులు వస్తుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది రేట్ తగ్గించి అమ్ముతున్నారు. అది చేయకూడదు, అసలు రాంగ్ అది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర కోట్ల కొద్ది అని చెప్పేసి వాళ్ళు రేట్ తగ్గిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అది సిస్టమ్ ఇచ్చిన మనీ. కానీ ఇక్కడ మీ దగ్గర 100, 200, 300, 400, 500 ఉన్నాయి కదా సార్, మీరందరూ కూడా, మనందరం కూడా, నేను కూడా ఉన్నాను అందులో. ఏ ఒక్కరోజు కూడా నేను వెరీ వెరీ లో దానికి నేను సేల్ చేయలే. ఉన్నా కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పలే, నేను సేల్ చేయలే, చేయను కూడా. కావాలంటే అలాగే బయటకు వెళ్ళి డిస్కస్ చేస్తాం, అంతేగాని నేను ఇక్కడ తక్కువ వాల్యూకి నేను ఎప్పుడు చేయొద్దు. దీని వాల్యూ మరి ఎవరు తగ్గించినట్టు? ఇప్పుడు నేను మాట్లాడిన మీకు వెళ్ళి మీరు తగ్గించి చేస్తే సిస్టమ్ తగ్గించినట్ట, మీరు తగ్గించినట్టు, మనం తగ్గించినట్టు. సిస్టమ్ ఎక్కడ చెప్పలేదు ఇది ఒరిజినల్ యూఎస్డిటీ కాదు, ఇది బయట ఉన్నది, ఇది ఒకటే అని చెప్పింది మనకు అప్పట్లో, గుర్తుందో లేదో. ఇది వేరే యూఎస్డిటీ అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, మనము దీన్ని ఫార్మింగ్ చేసినప్పుడు సార్, మనం బైనాన్స్లోకి వెళ్ళి యూఎస్డిటీ బై చేసి మనం ఫార్మింగ్ చేసాం ఇది. సో అది వేరు ఇది వేరు అని చెప్పలేదు సిస్టమ్. బట్ పబ్లిక్ ఏం చేస్తుంది అంటే పేషెన్స్, అంటే ఎక్కువ రోజులు ఇట్లా ఆపుకోలేక, లేకపోతే వాళ్ళ అత్యవసరాలు అయ్యి, ఈవెన్ ఎక్కడ మరి వాళ్ళకి వేరే సోర్స్ లేక వాళ్ళు ఇలా కొంతమంది ఏమో ఎక్కువగా ఉన్నాయి. ఏం చేద్దాం, వాళ్ళ దగ్గర మరి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ₹1,00,000 అయితే 2 లక్షలు ఇచ్చింది సిస్టమ్, వాళ్ళు పెట్టింది 2 లక్షలు అయితే 4 లక్షలు వచ్చింది కూర్చుంది. వాళ్ళు ఒక్కొక్కరు 10 లక్షలు పెట్టుకున్నారు, ఒక్కొక్కరు 20 లక్షలు పెట్టుకున్నారు, ఒక్కొక్క ₹1,00,00,000 పెట్టుకున్నారు. ₹1,00,00,000 అయితే ఇంకో ₹1,00,00,000 వచ్చి కూర్చుంది, అంటే 2 కోట్లు వచ్చి కూర్చున్నాయి. అక్కడ ఏం చేయాలి వాళ్ళు? అందుకని చెప్పేసి వాళ్ళు రేట్ తగ్గించేసరికి అది ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళేసరికి, సో మనకు తెలిసిన వాళ్ళు ఏం చేయాలంటే కరెక్ట్ రేట్కి అది సేల్ చేయించండి. మా ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఇంకా తక్కువకి ఇస్తాడు సార్, అలాంటి పనులు చేయకండి. అలాంటి పనులు చేసినప్పుడు ఏమవుతాయంటే, సో నా నుంచి ఇంకొకరికి తెలుస్తుంది, మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో ఇది ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం కాదు, ఇప్పుడు చేసుకుంటున్నావు కదా, నీకు కూడా ప్రాబ్లమే.
మరి తక్కువ తీసుకుంటున్నావు కదా, రేపు మరి నువ్వు కూడా తక్కువ, మళ్ళీ ఇంకా తక్కువ అయిపోతావు, నువ్వు ఇంకా తక్కువ అమ్ముకోవాలి నువ్వు. అలాంటప్పుడు చేసుకుంది బెటర్. ఓకే, ఎవరు కానీ వాల్యూ తగ్గించదు సార్. సో చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ వాల్యూ ఫార్మింగ్లోకి వచ్చి నిలబడ్డది, దాన్ని కూడా నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు, దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇన్ మిడిల్ రేట్ ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు అది చూసుకోండి, ఇప్పుడు పీడిపి ఇస్తుందంట అది చూసుకోండి, ఇట్లా చూసుకోండి. కానీ ఆ ఉన్నదాన్ని తీసేయడానికి మీరు ఇక మరి ఆ ప్రయత్నం చేస్తే నేనైతే ఏం చెప్పలేను దానికి. ఓకేనా, రేటును మాత్రం తగ్గించద్దు సార్, తగ్గించుకోవద్దు. ఎవరు భయపడకండి. ఈ రోజు కూడా ఒకసారి మాట్లాడతారు నాతో, సార్ జీరో అయితే అయిపోదు కదా, తగ్గుతుంది కానీ పీవీసీ మీటర్ రేటు. చూడండి ఏం మాట్లాడుతాం చూడండి. ఇప్పటికి కూడా సార్ మీటింగ్ వస్తున్నారంటే సార్ ఎప్పుడో ఒకసారి వస్తాం సార్, అది మీటింగ్ వస్తే అతనికి తెలుస్తుంది. బయట వాళ్ళకి ఇదే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం 100, సరే అది రేపు చూద్దాం, ఒకసారి చూద్దాం, ఇక చూసి క్లోజ్ చేస్తాను నేను, అది క్లోజ్ చేస్తాను. దీనికి మనం చేసాము ఇప్పుడు 100, అది మీకు రేపు ఎల్లుండి చూస్తే మనకు దాని యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట. ఎర్లీ బర్డ్ అని ఇచ్చింది మనకి. ఓకే, దాన్ని ఇప్పుడు ఆ ఎర్లీ బర్డ్ తీసుకునే వాళ్ళు లేరు అని కొంతమంది అంటున్నారు. ఓకే, తీసుకునే వాళ్ళు లేదని చెప్పేసి నువ్వు ఎర్లీ బర్డ్ చేసినప్పుడు అది నీకు ఊరికే వచ్చినాయి పైసలు, అంటే రివార్డ్, అది యాక్చువల్లీ సిస్టమ్ ఇచ్చిన రివార్డు నీ దగ్గర మిగిలి చేసావు. చాలా తక్కువ మెంబర్స్ పైసలతో చేశారు, దానివల్ల దానికి విలువ ఇవ్వట్లేదు. నువ్వు కొన్నప్పుడేమో 90 రూపాయలు 92 రూపాయలు అయితే నువ్వు అమ్ముకుంటప్పుడు అంత తక్కువ ఎందుకు అమ్ముకుంటావు సార్? అట్లా అమ్మద్దు. ఓకే, రేపు పొద్దున మన అప్డేట్ నుంచి వచ్చిన తర్వాత ఇదే జరుగుతుంది. అందుకని చెప్పి మీకు మనం ముందుగానే షేర్ చేసుకుంటున్నాం ఈ విషయాలు. ఓకే సార్, ఎవరైనా దయచేసి మీరు మనమే మన యొక్క పీవీసీ మీటర్ వాల్యూని కానీ మన డిపి వాల్యూ కానీ మనమే తగ్గిస్తున్నాము. మనము అందరం కూడా స్ట్రాంగ్గా ఉంటే కనుక బాగుంటుంది. సిస్టమ్ ఒక పదం కూడా వాడింది, ఎవరైతే ఇంతకుముందు ఇచ్చిన ఇది మొన్న ఇదే నెలలో 1వ తారీఖు నాడు ఏదైతే మనకు నోటిఫికేషన్ వచ్చిందో అందులో వాడింది, ఎవరైతే ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారో వి విల్ క్యాచ్ అని. అంటే ఇదే ఫ్రాడ్ అంటే ఏంటి సార్? ఇదే రేట్ తగ్గించడం, అది కూడా ఫ్రాడే. కొన్న వాళ్ళతో రాదు, అమ్మిన వాళ్ళకి వస్తుంది అనమాట ఫ్రాడ్ అనేది. సో అందుకని చెప్పేసి దయచేసి ఎవరు కూడా మరి వెరీ లోయెస్ట్ ప్రైస్లో ఎవరు కానీ బై చేయొద్దు. ఓకేనా, సరే అమ్మొద్దు. బై చేసే వాళ్ళు కొంటారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసు ఆ బెనిఫిట్ ఏంటి అనేది. ఇవాళ కాకపోతే రేపు ఆ బెనిఫిట్ వస్తుంది, వాళ్ళకి తెలుసు ఆ విషయం. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా పీవీసీ మీటర్ అంటే ఏంటి అనేది, పబ్లిక్కి అందరికీ తెలుసు. ఇది ప్రజాదరణ పొందిన టోకెన్ ఇప్పటికీ. ఓకేనా, సో ఆల్రెడీ ఇక్కడ మనం ఫార్మింగ్ చేసాం ఆల్రెడీ. ఓకే, ఇక్కడ 100 ఫార్మింగ్ అయ్యింది. సో రేపటి నుంచి వెళ్ళి ఈ 100కి తో పాటు ఇక్కడ ఏదైతే 124 ఉందో అది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. బట్ ఇప్పుడేమో అక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు రేపటి నుంచి సరే ఇక్కడ యాడ్ అవుతుంది. మీరు చూడండి, మీకు రేపు చూపిస్తాను. ఇది ఇక్కడ యాడ్ అవుతుంది, ఇది మనం తీసుకోగలుగుతాము. బట్ అది ఇక్కడ మనం చేయని వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఈ యొక్క ఎగ్జాంపుల్ వ్యాలెట్ అనమాట. ఇది ఎగ్జాంపుల్ వ్యాలెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2.3 ఇక్కడ నుంచి మనకు రిలీజ్ అవ్వదు. చూడండి ఇక్కడ కనబడుతుందా రిలీజ్? ఇక్కడ రిడీమ్ కానీ లేకపోతే అదర్ ఫార్మింగ్ కానీ ఏమైనా నిలబడ్డా సార్? కనబడుతుందా? మరి ఇది ఎక్కడికి వెళ్తుంది? కింద రాశారు చూడండి, వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్ విల్ బి ఆల్సో బి రిడీమ్డ్ ఫర్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ ద మెటావర్స్ వరల్డ్ ఇన్ ద ఫ్యూచర్. ఇక్కడ ఏదైతే ఉందో నువ్వు తీయడానికి లేదు. నువ్వు తీసుకోవాలనుకుంటే అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేయి ఒకసారి. సో అందులో కలిపి నీకు అక్కడ వస్తుంది, అక్కడ నిలబడుతుంది, ఇక్కడ నిలబడుతుంది. ఇక్కడ రీడింగ్ రివార్డ్ నొక్కిన తర్వాత, సో ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ నొక్కిన తర్వాత ఇక్కడ వచ్చిన ఇక్కడ 0 ఉంది, ఇక్కడ వస్తుంది. మీ వ్యాలెట్ అన్ని కూడా చూసుకోండి ఎక్కడ ఉన్నాయి, ఏం కథ. సో మీటింగ్కి మనం ఎందుకు అటెండ్ అవుతున్నామంటే ఇందుకే సార్, ప్రతి ఒక్కరిని మీటింగ్ అటెండ్ అమ్మన్నది అందుకే. సో ప్రతి ఒక్క చిన్న పాయింట్లు మన లీడర్ల ద్వారా తెలుస్తాయి. నాకు వ్యాలెట్ సంగతి ఎక్కువ తెలియదు, నేను అదర్ థింగ్స్ మాట్లాడతాను. కానీ సో ఇక్కడ చాలా మంది మన లీడర్స్ చెప్తారనమాట. ఓకేనా,
సో థ్యాంక్ యూ. మొత్తం నేనే మాట్లాడుతున్నాను. సో ఇక్కడ కొంతవరకు కాయిన్ మార్కెట్ క్యాప్లోకి మనం రావడం జరిగింది. ఓకేనా? సో పీవీసీ సంగతి ఏంటి కొంచెం చూద్దాం ఒకసారి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు సార్. మీరు ఏదైనా మాట్లాడాలన్నా కూడా ముందే చెప్పాను నేను. ఆండ్రాయిడ్ చేస్తే చూడండి. మళ్ళీ కూడా ఈరోజు పీవీసీ మెటా మంచి స్టెప్ ఇస్తుంది. వెరీ గుడ్. ఓకేనా? ఇక్కడ చూడండి సార్, ఒక పెద్ద క్యాండిల్ రెడ్ కలర్ నిలబడ్డది. 1 2 3 4 5 క్యాండిల్ చూడండి. లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేయండి. ఈ 4 క్యాండిల్స్ పైకి వెళ్ళింది. ఇక్కడ చూడండి, ఇది ఈ క్యాండిల్ వచ్చేసి ఇప్పుడు 25 తారీఖు 1 మినిట్ సార్ 25 నాడు తగ్గింది. వేసి వాల్యూ లో వచ్చింది 888 8901 క్లోజ్ అయింది అక్కడ. ఓకే, ఈరోజు 9424. సో మీరు 8924లో బై చేసుకుంటే 8924లో ఆ రోజు కూడా నేను చూపించాను పీవీసీ మెటా రేట్ ఈరోజు చాలా తగ్గింది అని చెప్పేసి. ఇప్పటికి కూడా ఈ ఫ్లక్చువేషన్లో కూడా మీరు 0.0089 ఇక్కడ కనబడుతుంది కదా సార్, 8901 అంటే 89 వేసుకోండి. 89 వేసుకున్నప్పుడు ఎన్ని పైసలు ఇక్కడ పెరిగినట్టు? 5 పైసలు సార్, 5 పైసలు పెరిగినట్టు. 5 పైసలు అంటే ఆ 25 తారీఖున ఈ రోజుకి నేను చెప్పేది 5 పైసలు పెరిగినట్టు. మరి ఆ 5 పైసలు అంటే లక్షలో ఊముకుంటే కనుక బెనిఫిట్ కనబడుతుంది. సో 5,000 10,000 20,000 30,000 40,000 కనబడదు. 50,000 కూడా మీకు బెనిఫిట్ కనబడదు. బట్ ఇక్కడ 1,00,000 పైన తీసుకుంటే కనుక 5 పైసలు అంటే ఎంత వస్తుంది సార్? 5,000 వస్తుంది సార్ లక్షకి. 5 పైసలు అంటే ఒకదానికి లేకపోతే 5,000. చెప్పండి సార్, లెక్కల్లో వీకన్నా మీ అందరికి తెలుసు. నేను 1,00,000 పీవీసీ మెటలు మన దగ్గర ఉన్నట్టయితే ఒక్క పీవీసీ మెటకి 5 రూపాయలు పెరిగింది. సో అమ్మేస్తే 5 పైసలు ప్రాఫిట్. సో మరి లక్షకి ఎంత ప్రాఫిట్ వస్తుంది సార్? 1,00,000 పీవీసీ మెటలో ఒక పీవీసీ మెటకి 5 పైసలు లాభం. ఎంత అవుతుంది సార్ క్యాల్కులేషన్? ఉన్నారు సార్ ఎవరైనా? ఓకే సార్, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఓ మీటింగ్ ఉందా, బంద్ అయిందా? సార్ 5,000 అంటే చూడండి, 5 రోజులకు 5,000. కాకపోతే అక్కడ ఏమైంది అంటే 1,00,000 పీవీసీ మెటలు ఉండాలన్నమాట. అదే 25 తారీఖు నాడు మనము 1,00,000 పీవీసీ మెటలు కొనుక్కుంటే ఈ రోజున ఈ టైంలో దీన్ని మనం సేల్ చేస్తే 5,000 రూపాయలు బెనిఫిట్. అంటే 25 తారీఖు అంటే ఎన్ని రోజులు అయింది సార్? 25 26 27 4 డేస్ తీసుకున్నాం. చలో 5 డేస్ తీసుకున్నా కూడా 5,000 బెనిఫిట్. పెద్ద వ్యక్తులు ఏం చేస్తారు? 5 లక్షలు కొనుక్కుంటారు. అంటే 5 5 25 అంటే 5 రోజులకి 25,000 రూపాయలు. సేఫ్ అండ్ సెక్యూర్. ఇట్లా కూడా జరుగుతుంది, ఇట్లా కూడా చేసుకోవచ్చు. బట్ మనీతో ఇంపార్టెంట్ అంటే క్యాపిటల్ మనీ ఎక్కువ ఉండాలి. అంటే మన దగ్గర పెద్ద మొత్తం ఉండాలి. సో పైసలు సంపాదించాలంటే మరి అలా చేసుకోవాలి. సారీ, మళ్ళీ కూడా 89కి వస్తుంది సార్. మళ్ళీ కూడా 89కి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 8817 ఇక్కడ కింద చూడండి. ఇక్కడ మీరు 8817 89 కూడా కొన్నాను నేను. 8817 ఉంది 4 రోజులు 3 రోజుల ముందు. చూడండి సార్, ఇక్కడ బిజినెస్లో ఉన్నాము. మరి ఏదో ఒకటి జిమ్మికల్ లాజికల్ చేసుకుంటూ వెళ్తేనే మనీ అనేది ఎర్న్ అవుతుంది. ఓకేనా? లేకపోతే కుదరదు. లేకపోతే అదే రావాలా, సిస్టమ్ లోపలి జమ అయినాయి ఇవ్వాలా సార్. లోపలి ఇప్పుడు ఇస్తే కూడా కొంతమందికే సార్ బెనిఫిట్ అయ్యేది, అందరికి కాదు. అందరు మరి సపోజ్ ఇప్పుడు సిస్టమ్ ఒక పదం వాడింది, ఏమని? ఇది టోకెన్ స్టేకింగ్ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళకి నేను ఎక్కువ ఇస్తాను. ఎంతమంది చేసుకున్నారు సార్ దాన్ని? అంతేమందికి వస్తుంది. మరి అట్లా అంటే మరి బయట మరి తక్కువ ఉన్న వాళ్ళకి లేదా అసలే చేసుకునే వాళ్ళ సంగతి ఏంటి? ఓకే, సో ఎటు పెట్టి కొందరు మాత్రమే సాటిస్ఫై అవుతారు సార్ ఏదొచ్చినా కూడా. ఓకే,
సో ఎన్ని విధాలుగా ఉంటే అన్ని విధాలుగా యూటిలైజ్ చేసుకోవాలా పీవీసీ మెటల్లో మనం అర్న్ చేయాలంటే. ఓకే, సో ఇక్కడ వచ్చిన కనుక కొద్దిగా ఎవరు హ్యాండ్ రైజ్ లేదు కనుక ఎవరు మాట్లాడతలేరు కనుక. సో ఈరోజు యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ఒకటి చేశాను సార్, మీకు చూపిస్తాను. అరే 1 minute సార్. చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఈరోజు నాకు, చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఏ వ్యాలెట్ అనేది గుర్తులేదు, ఒకటి చూపించాలా మీకు. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? సార్ అవుతుంది సార్, అవుతుందా? ఓకే. సో బట్ వ్యాలెట్ నాకు గుర్తులేదు సార్, ఒక్క నిమిషం. నో ప్రాబ్లం, చూద్దాం. వ్యాలెట్ ఒకటి చూపించాలి. వ్యాలెట్ గుర్తు రావట్లేదు. 1 minute సార్, వస్తుంది. మేబీ దిస్ వన్ కాదు. దిస్ వన్ ఇదైతే కాదు. అయినా 1 minute సార్, ఒక్క సెకండ్లో చూసిస్తాను. ఇది కాదు. ఏ వ్యాలెట్? ఫోన్ కూడా స్లో అయింది. 1 minute సార్, పటపట ఓపెన్ అవుతానేమో, పటపట చూపిస్తాను. సో ఎనివే ఒకటి అది చూపించాం అనుకున్నాను. సో నాకు అది మిరాకల్ అన్నమాట, మీకు కాదు, అందరికి కాదు, నాకు మిరాకల్ అది. సో ఫస్ట్ టైం అది నేను ఓకే, నో ప్రాబ్లం సార్, అది నేను చూస్తూ ఉంటాను, కనబడుతుంది. ఏదో స్టైలింగ్స్ ఉంటే బాగుంది. టైం కూడా చాలా అయింది, కరెక్ట్ టైం దగ్గరికి వచ్చిన ఆల్రెడీ అయింది, టైం అయింది. సో ఇంకా సార్, సో మనకి ఒకటి రోజు ఉంది ఓన్లీ. మరి రేపు కానీ ఈరోజు రాత్రి కానీ మనకు ఒక అప్డేట్ రావాలి. మరి నేను అనుకున్నాను ఇప్పటికే రావాలి అని, బట్ మన మీటింగ్ అయిపోయిన కథ తెలీదు. సో వి విల్ వెయిట్. ఓకే, సో ఒకటి రోజు ఉంది. అందరు కూడా మీ వ్యాలెట్లు చెక్ చేసుకొని క్లియర్ చేసుకోండి. ఈరోజు నేను ఒక వ్యాలెట్ కూడా క్లియర్ చేశాను. అనుకోకుండా ఒక వ్యాలెట్ ఓపెన్ చేస్తే 215 డీపీలు అంటే అక్కడ డీపీ ద్వారా వచ్చి నిలబడినాయి. ఒకవేళ నేను మర్చిపోతే, ఈరోజు మర్చిపోతే దాన్ని రేపు కూడా మర్చిపోయేవాడిని. ఖచ్చితంగా నాకు గుర్తులేదు. సడన్లీ నేను ఆ వ్యాలెట్ ఓపెన్ చేసేసరికి అందులో $200 అనేది ఉంది, ఆ డీపీ ద్వారా వచ్చింది. అది కూడా నేను ఈరోజు చేసేసాను. అలాగే మీ దగ్గర ఇంకేమైనా వ్యాలెట్ ఉంటే కూడా మీరు కూడా చేసేసుకోండి సార్. ఓకే, సో అలా మనకున్నది ఒక నైట్ అనుకోవచ్చు. మేబీ రేపు కూడా, మరి ఎల్లుండి తెల్లవారుజామున 5:30 వరకు కూడా డేట్ చేంజ్ అవ్వదు. సో అలా కూడా అవ్వచ్చు, చెప్పలేం. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా మీ వ్యాలెట్లు, ఇంకా కూడా ఎవరన్నా మీ యొక్క ఫ్రెండ్స్ ఉన్నా లేదా మీ డౌన్ టీంలో ఉన్నా కూడా ప్రతిదీ క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు ఇది దొరకట్లేదు, నేను ఇది మీతో రేపు నేను దీన్ని షేర్ చేసుకుంటా కావచ్చు. ఇప్పుడు దొరకట్లేదు. ఆ మిరాకల్ ఇప్పుడు చెప్పను, చిన్నదే, నాకు పెద్దది. ఓకేనా? అది వ్యాలెట్ రావాలి, గుర్తు రావాలి. ఇప్పటివరకు ఎందుకు రాలేదు? 1 minute సార్. నో, బిఎస్సి స్కాన్లో పోతే అర్థమవుద్ది. ఒకసారి బిఎస్సి స్కాన్ చూపిస్తాను, స్క్రీన్ సార్ ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తా. బట్ అది ఏంటంటే అది ఆన్లైన్లో చూస్తే కరెక్ట్ కాదు. 1 minute.
సార్ మనం ఎవరికైనా పంపించింది అడ్రస్ మన దగ్గర ఉంటుంది, దాన్ని బిఎస్సి స్కాన్ లో చూడొచ్చు కదా, రిసీవ్ వ్యాలెట్ ఉంటే. చూడొచ్చు 1 మినిట్ అయితే ఆ మిరాకల్ మనం చూడొచ్చు. ఒక్క నిమిషం. నాకు ఎందుకంటే వ్యాలెట్లు చాలా ఉండట్లే, ఇప్పుడు అది ఏ వ్యాలెట్ అనేది గుర్తు రావట్లేదు. సో దానివల్ల నేను ఆఫ్లైన్ ఇది స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను అనమాట. ఎందుకంటే మరి మనకు వాట్సాప్లో కానీ వాటిల్లో అన్ని కనబడితే పేర్లు కూడా కనబడతాయి కదా, అందుకు నేను అది ఆఫ్ చేశాను. 1 మినిట్. ఓకే ఓకే, దొరికింది, అడ్రస్ దొరికింది. లాస్ట్ ఈఏ వచ్చింది. ఓకే, కాపీ. ఓకే, కాపీ చేశాను. ఇప్పుడు స్క్రీన్ షేర్ ఆన్ చేస్తాను సార్. అడ్రస్ కాపీ చేశాను. స్టార్ట్ చేసాం. ఓకే, వీడియో షేర్ అవుతుందా సార్? సార్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ బిఎస్సీ చేయాలంటే గూగుల్కి వెళ్దామా? గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి అది కాంట్రాక్ట్ అడ్రస్ అది కాపీ చేసుకుని వెళ్ళండి. ఓకే రైట్, కాపీ చేసిన, ఆల్రెడీ కాపీ చేసినాను. ఓకే, ఓకే, బిఎస్సి ఇక్కడ స్కాన్ బిఎస్సీ అని స్కాన్ పడుతుంది కదా. అవును సార్. ఓకే, బిఎస్సీ స్కాన్. ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేయమంటారా? అవును సార్, అడ్రస్ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు బిఎన్బి తక్కువ ఉంది. ఏంటి సార్ ఇది? మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? వెళ్ళండి సార్, టోకెన్ ట్రాన్సాక్షన్స్ అని ట్రాన్సాక్షన్స్ చూడాలి కదా. ఇప్పుడు పైకి వెళ్ళినా ఇక్కడ ఉన్నాయి చూడండి, టోకెన్ ట్రాన్సాక్షన్స్. 5 years బ్యాక్ ఏదో మీరు చేశారు. మొత్తం బిఎన్బి కనబడుతుంది కదా. అక్కడ మీకు టోకెన్ ట్రాన్స్ఫర్స్ అని ఉంది చూడండి పక్కన, ట్రాన్సాక్షన్ పక్కన టోకెన్ ట్రాన్స్ఫర్స్ అని ఉంది. 3 hours ago, 5 hours ago, హాట్ వ్యాలెట్. అంటే చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి ఈ రోజే. 100 USDT తో మీరు ఫార్మింగ్ చేశారు కదా, అది కనిపిస్తుంది కదా, BEP20. అవును, అది కనబడుతుంది. ఓకే, 200 బైనాన్స్ పెగ్. ఓకే, ఇవన్నీ చాలా చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి అయితే ఈఏ అనేది. ఇన్ అనేది మీరు మీ ఈ వ్యాలెట్ కి వచ్చినాయి ఇన్ అనేది. రైట్, ఇన్ని చూడాలి నేను. ఇక హాట్ వ్యాలెట్ బైనాన్స్ హాట్ వ్యాలెట్ నుంచి వెళ్ళి ఏమొచ్చింది సార్? ఇది 160. ఇది కాదు, అది ఎస్. ఇన్ని వేరే కలర్, అవుట్ వేరే కలర్. అవుట్ అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, దీన్ని మనము యాడ్ చేయొచ్చు కదా ఈ అడ్రస్ తోని, ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ లో అట్లా కూడా చూడొచ్చు కదా. మీరు ట్రస్ట్ వ్యాలెట్ లో యాడ్ చేసుకుని కూడా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. రైట్, ఇప్పుడు అదే చేద్దాం. టైం కూడా చాలా ఎక్కువైపోతుంది. ఓకే, యాడ్ వ్యాలెట్ ఎగ్జిటెడ్. ఓకే, కన్ఫర్మ్.
సారీ సార్, రాంగ్ అడ్రస్ పేస్ట్ చేశాను. ఓకే సార్, ఎనీవే టైం అనవసరంగా వేస్ట్ అవుతుంది. సో ఇందులో నేను ఇది వ్యాలెట్ అనేది గుర్తు రావట్లేదు. 21 ఓకే, 21 సంబంధించిన యూజిటీ ఉంది కనుక దాన్ని బట్టి నేను పట్టుకోవచ్చు. 21కు సంబంధించిన బిఎన్బి ఉంది, $21 సంబంధించిన బిఎన్బి ఉంది, దానితో నేను పట్టుకోవచ్చు. మేబీ అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. టైం అయింది, ఆల్మోస్ట్ టైం అయింది సార్. సో నో ప్రాబ్లం. ఎనీవే మరి పార్ట్నర్స్, సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాలెట్ కదా, వ్యాలెట్ నాకు దొరకలేదు, మిరాకల్ నేను చూపిద్దాం అనుకుంటే ఆ మిరాకల్ని నేను రేపు చూద్దాం, నో ప్రాబ్లం. సో నాకు మిరాకల్ మాత్రమే, సిస్టమ్కి సంబంధించి కాదు. అంటే నేను అది ఫస్ట్ టైము చేశాను అనమాట, అందుకని అది మీతో షేర్ అనుకున్నాను అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఆ వ్యాలెట్ నాకు కనబడట్లేదు, ఉంది బట్ ఇటువలేదు. బట్ అది ఆ వ్యాలెట్ అది నాది, అది నో ప్రాబ్లం. బట్ అది పేరు గుర్తు రావట్లేదు నాకు. సో ప్రతి ఒక్క వ్యాలెట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ మరి 200 వ్యాలెట్స్ ఉన్నాయి కనుక నేను అవి ఓపెన్ చేయలేను. అట్లా చేస్తే అనవసరంగా చాలా డిలే అయిపోతుంది, లేట్ అయిపోతుంది అనమాట. మనకి ఇక్కడ టైం అంతా ఏదన్నా అత్యవసరం ఉంటేనే, అప్డేట్ ఉంటేనే మనం టైం తీసుకోవాలి మీ అందరి కనుక. ఓకే, సో ఎనీవే అది రావట్లేదు, రేపు చూద్దాం దాని సంగతి. మన పార్ట్నర్స్ ఇంకా థ్యాంక్ యూ ఆల్. సో ఎందుకంటే మనకు ఒక రోజు టైం ఉంది. సో మనకు ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ ఒక మంచి గుడ్ న్యూస్ రావాలని, మంచి అప్డేట్ రావాలని, అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. జై పీయూష్ మెటా, పీయూష్ వెల్. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. జై థ్యాంక్ యూ పీవీసీ సార్, మెటల్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెటా. జై పెర్లవైన్, జై పీస్ మెటా, పీస్ మెటా నెవర్ ఎండ్. సార్ రాజు సార్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. థ్యాంక్ యూ. మీ ఐడియాలన్నీ జాగ్రత్త పెట్టుకోండి. అందరూ కూడా ఇంకేమన్నా ఉంటే కూడా చేసుకునే ప్రయత్నం చేయండి, ఏది పెట్టింగ్ పెట్టద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజ్ సార్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ. బాయ్, గుడ్ నైట్.